ఈ రోజు 6 గ్యారెంటీలు అని వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని, అంటే ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ స్మాల్ సెంటెన్స్ ఆర్ డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఐ థింక్ రేవంత్ రెడ్డి హ్యాస్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అనిపించింది నాకు. ఐఎమ్ సారీ బట్ I don't know. I'm feeling a little bit bad about it because he comes from a good school. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి స్కూల్ నుంచి వచ్చారు. సో ఐ థింక్ ఆ రూల్స్ ఫాలో అవ్వండి. ఆ పాఠాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. టీడీపీ నేర్పించిన పాఠాలు లేకపోతే తెచ్చుకోవాలి కదా, చంద్రబాబు నాయుడు గుర్తు తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిందండి, వచ్చిన వెంటనే మేము పెన్షన్ పెంచుతాం అన్నాం, పెంచి ఇచ్చాం. అలానే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నాం, ఇచ్చాము. ఒక్కొక్కటి హామీలు 6 months లోనే మేము నెరవేర్చుకుంటూ ఇంకా ఫ్రీ బస్ స్టార్ట్ చేయలేదు కదా. ఫ్రీ బస్ కూడా ఇప్పుడు మేము ఇప్పుడు ఏంటంటే గాల్లో మాటల్లాగా ఏది ఉండకూడదండి. దేర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ సబ్స్టాన్షియల్ స్టఫ్ బిహైండ్ ఇట్. ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, దానికి సంబంధించినటువంటి లాజిస్టికల్ ఈక్వేషన్ డూయింగ్ ఇట్. ఐ థింక్ by Ugadi also it should be out if I'm not wrong. 1-2 months లో అది అయిపోతుంది. దాంతో పాటుగా మేము గ్యాస్ ఇస్తాను ఇచ్చాము. సో వీఆర్ డెలివరింగ్. రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఫ్రీ బస్ ఒకటే ఇచ్చాడు అనుకుంటా. ఆ ఫ్రీ బస్ లో కూడా చాలా సంవత్సర కాలంలో ఈ రోజు హీఈస్ ఇన్ ఢిల్లీ స్పీకింగ్ అబౌట్ అంటే పాలసీస్ ఇవన్నీ మాలాగా అక్కడ ఉంటాయి, మేము I'll tell you one thing అండి. Then why am I worried about Congress rule in Telangana is couple of things. One, they don't have accountability. నాకు ఇవాళ కావాల్సింది విగ్రహ రాజకీయాలు కాదు. నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతావా, తెలంగాణ తల్లి విగ్రహం పెడతావా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తావా? వాట్ నాన్సెన్స్ ఆల్ దిస్? తెలంగాణ తల్లి విగ్రహాన్ని నువ్వు రంగులు మార్చిన ఆ రోజున మేము విమర్శించాం. నీకు ఇష్టమైన రంగు నువ్వు వేసుకోవడానికి ఏం తెలంగాణ తల్లి విగ్రహం ఏమి ఇది కాదు కదా. కానీ నువ్వు బతుకమ్మని ఎట్లా తీసేస్తావు, నా ఎగ్జిస్టెన్స్ నా అస్తిత్వాన్ని ఎలా తీసేస్తావు? క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే వి బికమ్, ఆయన ఆ రోజున అదే అన్నాడు, తెలంగాణ ద్రోహులు అన్నాడు. ఇవాళ ఈ మనిషి కూడా మేము తెలంగాణ ద్రోహులు అంటాడు. These are the things that we face in social media, Revati garu. When we comment on Revanth Reddy garu, see again, as I said, you respect my leader, I respect you. You do good for Telangana, I respect you. You do bad for Telangana, I question you.